ఆఫ్రికా దేశమైనటువంటి కాంగోలో దారుణం, ఘోరం. ఇంతకుముందు కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. ఆ దేశం మొత్తం కూడా పడవల మీద ఆధారపడి ఉంటుంది. చిన్నవి పెద్దవి పడవలే ఎక్కువగా నదుల్లో తిరుగుతుంటాయి. మనం ఎలాగైతే రైళ్లు ఉపయోగించుకుంటామో ఎక్కువగా మధ్యతరగతి వారందరం కూడా, అదే విధంగా అక్కడ పడవల మీద ఆధారపడి ఉంటారు ప్రజలందరూ కూడా. పైగా అది చౌకైనటువంటి ప్రయాణం, అందుకోసమని ఈ పడవల్లో ప్రయాణిస్తారు. గురువారం రోజు బసాన్కుసు అనే ఒక ప్రాంతం నుంచి బయలుదేరినటువంటి పడవ మధ్యలో మంటలు రావడంతో మునిగిపోయింది. అప్పటికే మంటలు చెలరేగడంతో ఇంకా అది మునగక ముందే చాలా మంది దూకేశారు. అలా దూకేయడం వల్ల 107 మంది అక్కడికక్కడే చనిపోయారు. 146 మంది గల్లంత అయిపోయారు. 209 మందిని అధికారులు రక్షించగలిగారు. ఆ పక్కనే మరికొన్ని పడవలు వచ్చి ఆ పడవల ద్వారా వచ్చేసి రక్షించారు. అలాగే లుకేలెలా అనే ప్రాంతంలో మరొక పడవ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 86 మంది విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. ఆ ముందు పడవలో కూడా విద్యార్థులు ఉన్నారు, ఇందులో కూడా విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు విద్యార్థులే 86 మంది చనిపోయారు. ఇక్కడ కొంతమంది గల్లంత అయిపోయారు. మొత్తం ఇక్కడ మృతుల సంఖ్య 193. ఇప్పటికీ గల్లంత అయిపోయినటువంటి వారు కూడా కొంతమంది చనిపోయి ఉంటారు. వాళ్ళు ఎంతమంది చనిపోయారు ఏంటనేది తెలియదు. ఆ నదిలో కొట్టుకుని పోతారు. ఇలాంటిది ఇది మొదటిసారి ఏం కాదు, ఇలాంటివి చాలా జరిగాయి. అలా కొన్ని శవాలు దొరికాయి, కొన్ని శవాలు దొరకలేదు కూడా. ఎందుకంటే ఆ దేశం ఎప్పుడూ కూడా ఈ నదీ ప్రవాహం మీదే ఆధారపడి ఉంటుంది. వర్షా ప్రాంతం, రోడ్లు బాగోవు, పైగా రోడ్డు ప్రయాణం కొంచెం ధరలు ఎక్కువ. దీనివల్ల ఈ నదీ ప్రవాహం ఏదైతే ఉందో రవాణా, ఈ నదీ రవాణాలో చాలా తక్కువ ధరల వల్ల ఇదే ఎక్కుతుంటారు. పెద్ద పెద్ద పడవలనే కాదు, కొంతమంది సోలోగా కూడా పడవలు తయారు చేసుకుంటూ వాళ్ళు సొంతంగా కూడా రవాణా చేసుకుంటారు. అలాంటి పరిస్థితి కాంగోలో. అది డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ. అయితే 193 మంది ఇప్పుడు చనిపోయారు. ఇంతకు ముందు కూడా పడవ ప్రయాణాలు అక్కడ జరిగాయి. 100 మంది చనిపోయారు, 100 మంది గల్లంత అయిపోయారు. ఎప్పుడు ఇదే పరిస్థితి కాంగోలో.